మన మంత్రివర్యులు తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా ఒక ఆలోచనని మాలో పెట్టి మీ అందరినీ ఇలా రప్పించుకునే ఒక చక్కటి అవకాశాన్ని మాకిచ్చినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, వేదికపై ఉన్న లబ్ధ ప్రతిష్ఠులు, తర్వాత కళాకారులు, పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా సాదరంగా వినయంగా వారందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా ముందున్నటువంటి నా కుటుంబంలో సభ్యులు, కళాకారులు, గురువులు, పెద్దలు, సాహితీవేత్తలు అందరికీ కూడా పేరు పేరున కళాకారులందరికీ కూడా సాదరంగా మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ నమస్కరిస్తున్నాను. ఈనాటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా మమ్మల్ని ఆదేశించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించి మిమ్మల్ని కలుసుకునే ఒక చక్కటి అవకాశాన్ని మాకు మా మంత్రి వర్యులు ఇచ్చారు. వారు మాకెంతో స్ఫూర్తినిస్తూ మమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తున్నారు. మేము అంతా కూడా ఈ సంస్థలన్నీ కూడా ఒక వంతెన మాత్రమే, మీ అందరినీ కూడా ఒక మంచి వైపు నడిపించడానికి మేమందరం కూడా అదే దిశగా పనిచేస్తున్నాము. మంత్రివర్యులు ఎన్నో చక్కటి విషయాలని మన ముందు ఉంచారు. ఒకటే నేను అంటున్నాను, కళాకారులుగా మన మీద చాలా ఒక పెద్ద బాధ్యత ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, ఉద్యమంలో కళాకారులు వారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మనకందరికీ కూడా తెలుసు. అలాగే మనం మన సమాజాన్ని బాగుపరుచుకునే విధంగా మనం అందరం కూడా బాధ్యతతో వ్యవహరిస్తే మనం ఈ సమాజాన్ని మనం ఎంతో వరకు బాగు చేసుకోవచ్చు అని నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే హరికృష్ణ గారు ముందే చెప్పారు, మనం కళాకారులు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం మనది అని చెప్పారు. అది నిజమే, మనం అందరం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే మనకి మన గురించే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఎవరన్నా బాధపడుతుంటే అయ్యో ఏమైంది అని అడుగుతాం. వీలవుతే శాయశక్తులా ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వారికి సహాయం అందించే విధంగా మనం పనిచేస్తాం. సో మన రెస్పాన్సిబిలిటీని మళ్ళీ ఇంకొకసారి మనకి గుర్తు చేశారు మంత్రివర్యులు. మనం మన ప్రొఫెషన్ని ఎలాగైతే మనం ముందుకు తీసుకెళ్తున్నామో ఈ దిశగా ఒక సమాజాన్ని బాగుపరుచుకునే ఒక విధంగా మనం కూడా మన కార్యక్రమాలని మనం ఒక డిజైన్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళడం అన్నది కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో చాలా భయంకరమైనటువంటిది. నన్ను మన్నించాలి, నేను ఈ రోజుల్లో టీవీ చూడడం కానీ న్యూస్ పేపర్ చదవడం మానేశానండి. ఎందుకంటే ఏ పేజ్ తిప్పినా కానీ ఏం చూడవలసి వస్తుందో, ఏం వినవలసి వస్తుందో, ఏం చదవవలసి వస్తుందో అని భయపడుతున్నాను. ఎందుకంటే పిల్లలు, మన సమాజం ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావట్లేదు. ఒక కుటుంబానికి ఎంతైతే బాధ్యత ఉందో, ఒక తల్లికి ఎంతైతే బాధ్యత ఉందో, మనం కూడా కళాకారులుగా మనకు కూడా అంతే, దానికంటే ఎక్కువ బాధ్యత ఉంది అని నేను నమ్ముతున్నాను. వారు చెప్పినట్టు మన సంస్కృతి, ఇప్పుడు మనకున్నటువంటి ఒక హిస్టారికల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మన ఆలయాల సంపద మనకి ఎంతో ఉంది మన రాష్ట్రంలో. ఇవన్నిటినీ కూడా మనం కలుపుకుంటే, చేయి పట్టుకొని మనం నడిస్తే మన కళాకారులకే ఒక అవకాశం, వాళ్ళ కళని ప్రదర్శించే ఒక అవకాశమే కాకుండా మీరు చెప్పిన విధంగా ఒక సమాజాన్ని మనం బాగుపరుచుకునే విధంగా వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. నేను వినయంగా మనవి చేసుకుంటున్నాను.